ఇక్కడ సునీల్ కుమార్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే, ఏ జాతి అయితే రాజ్యాధికారము లేదంటే హక్కులను ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి లేకుండా ఉంటుందో ఆ జాతి కనుమరుగైపోతుందని అంబేద్కర్ గారు చెప్పారు. కనుక ఈ జాతి ఉద్యమం ద్వారా తన బలాన్ని ఇతర సామాజిక వర్గాలతో కలుపుకోవడం ద్వారా ఈ జాతి రాజ్యాధికారం చేపట్టాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఆ సమావేశంలో, ఆ సభలో ఆయన ఇచ్చినటువంటి సందేశంలో పాలకులను కానీ, ప్రతిపక్ష నాయకులను కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, ఏ వ్యవస్థను కూడా ఆయన కించపరిచే విధంగా కానీ, దూషించే విధంగా కానీ మాట్లాడిన సందర్భం లేదు. అయితే వారు సదుద్దేశంతో మాట్లాడారు. జాతికి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎందుకనంటే అంబేద్కర్ గారు చెప్పారు, పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి నినాదాన్ని వారు తీసుకొని వారి జ్ఞానాన్ని, వారి శక్తిని, వారి సమయాన్ని, వారి ధనాన్ని కూడా ఏ జాతి నుండి అయితే తెచ్చారో ఆ జాతికి వెచ్చించాలనే ఉద్దేశంతో నేడు సునీల్ కుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అయితే దీనిని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ రాజు గారు ఈయన ఆర్థిక నేరస్తుడు, బ్యాంకులను కొల్లగొట్టినాడు, ఎటువంటి ఆస్తులు పూచి లేకుండా తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంకులను మోసగించి ఆర్థికంగా బ్యాంకులను దోపిడీ చేసి ఇవాళ ఆర్థిక రంగాన్ని పాడు చేసినటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు, ఆర్థిక నేరం ద్వారా సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి పార్టీలకు ఫండింగ్ ఇచ్చి అక్రమదారిలో, దొడ్డిదారిలో పదవిని సంపాదించిన ఈ ట్రిపుల్ ఆర్ రాజు గారు పివి సునీల్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్న సీఎం మంచోడు కాదు, చెడ్డోడు అని చెప్పి మాట్లాడారని చెప్పి వక్రీకరించి అతని యొక్క ద్వంద్వ వైఖరిని, అతని యొక్క దుర్బుద్ధిని, అతని అసూయని కూడా సునీల్ కుమార్ గారి మీద కక్కి ఆయన మరి జాతీయ సివిల్ సర్వీసు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి సునీల్ కుమార్ గారి మీద ఒక ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదులో ఆయన ఉద్యోగం తీసేయాలన్నారట. సునీల్ కుమార్ గారి సర్వీసులో ఆయనకున్న పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్, ఇండియన్ ప్రెసిడెన్షియల్ మెడల్, ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియా మెడల్, అనేకమైన మెడల్స్ ఉన్నాయి. సునీల్ కుమార్ గారు ప్రభుత్వానికి, పాలకులకి, నాయకులకి వ్యతిరేకంగా కానీ వేరే విధంగా మాట్లాడిన వ్యక్తి అయితే ఆయన సర్వీసులో ఇన్ని మెడల్స్ రావు. ఒక గుడ్ సర్వీస్ ఉన్న అధికారి, మంచి రచయిత, ప్రభుత్వం ఆయన శాఖలో, పోలీస్ శాఖలో ఉన్నప్పుడు ఏ శాఖ ఇచ్చినా, ఏ పని ఇచ్చినా దానిని ఆయన మెరుగుపరిచి పునరుద్ధరించి దానిలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప పరిపాలనా దక్షకుడు పివి సునీల్ కుమార్ గారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఒక ఐపీఎస్ హోదాలో ఉండి, ఇంకా సర్వీసులో ఉండి మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఫిర్యాదులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అన్ని మతాలు అందరికీ అవసరం. ఇవాళ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానం కానీ దేశానికి అవసరం, అన్ని మతాలకు అవసరం, అన్ని సామాజిక వర్గాలు కూడా ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానం అవసరం. అలాగని చెప్పేసి ఆయన అన్ని సమాజాలు కలాలి, అన్ని మతాలు కలాలి, ఆయన విగ్రహాలను ఆవిష్కరించాలని మాటలు మాట్లాడారు తప్ప ఇక్కడ ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే పని అయితే ఆయన చేయలేదు. వక్రీకరించి ఇవాళ ఆయన మీద ఒక జాతి కోసం ఎవరూ మాట్లాడలేని అణగారిన వర్గాల తరపున మాట్లాడుతున్న ఆయనపై ఇవాళ చవాకులు పేలడం అనేది ఇది కరెక్ట్ కదా రఘురామకృష్ణరాజు గారు? ఇప్పటికైనా సరే మీరు ఆయన చేసిన తప్పేంటో మీరు చూపించండి. అంతేగాని ఆయన మీద లేనిపోని అబండాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టాడు, కులాలమసి ఇచ్చిపెట్టాడని మాటలు మాట్లాడితే కనుక సహించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరికీ జైభీమండి. పోయిన నెల 30వ తారీఖుని చోడవరంలో విగ్రహావిష్కరణకి శ్రీ పివి సునీల్ కుమార్ గారు రావడం జరిగింది. ఆ రోజు సునీల్ కుమార్ గారు ఏం చెప్పారంటే, దళితులు ప్లస్ కాపులు ఇద్దరు కలిపి రాజ్యాధికారం సాధిస్తే వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని వారు చెప్పడం జరిగింది. ఆ మాటల్ని గౌరవ
ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు వక్రీకరించి కులాల మధ్య చిచ్చు రేగొడుతున్నారు. కావున మీకు తెలియజేయండి ఏమనగా రఘురామకృష్ణరాజు గారు సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే వెనకబడిన దళిత జాతులు ముందుకొచ్చి అభివృద్ధి చెందాలన్న కోరికతో దళితవాడ పంచాయతీ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఆయన ఒక జాతిని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే మీరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, అంబేద్కర్ ఫ్లెక్సీని చింపారు, కులాల మధ్య చిచ్చు పెట్టి మా దళితులు ఇల్లు పడగొడుతున్నారు. కావున రఘురామకృష్ణరాజు గారు మీకు ఇదే చెప్తున్నాం, సునీల్ కుమార్ గారిపై ఇంకొకసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదు. ఖబర్దార్. మీకేం చెప్తున్నాం అంటే మాకు దళితవాడ పంచాయతీ చేయాలంటే మేము రాజ్యాధికారంలోకి రావాలి. మేము రాజ్యాధికారంలోకి రావాలంటే ఒక కాపు జాతి, దళిత జాతి, ఒక రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 2 జాతులు కలిపి రాజ్యాధికారం సాధిస్తే మా అభివృద్ధి అనేది సాధిస్తామని సునీల్ కుమార్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దీనిని మీరు అలసిగా తీసుకొని ఈయన తక్కువ జాతి వాడనే ఉద్దేశంతో మీరు ప్రతిసారి సునీల్ కుమార్ గారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల్ని మేము ఈసారి ఊరుకునేది లేదు. మీకు ఇదే చెప్తున్నాం. అంబేద్కర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.